నిన్నటి వీడియోలో చైనాలో యాన్సిస్ట్రల్ హౌస్ అంటే పూర్వీకుల ఇల్లు ఎలా ఉంటుందో చూద్దామని అయితే చెప్పాను కదా. సో ఈ వీడియోలో వాళ్ళ ఇల్లు ఎలా ఉంటుంది, కిచెన్ ఎలా ఉంటుంది, గుడి అండ్ బడి మొత్తం ఒక లుక్ అయితే తీసుకుందాం రండి. ఇది వచ్చేసి వాళ్ళ హాల్ అనమాట. అక్కడ పైన తగిలిచ్చున్నాయి కదా, మంచి ఫోటో ఫ్రేములు కూడా ఉన్నాయి. తర్వాత పెట్టినట్టున్నారు. లోపలికి వెళ్ళిపోగానే పైకి వెళ్ళడానికి ఇలా మెట్లు అవుతున్నాయి. లోపలేమో కిచెన్ మళ్ళీ మనం డీటెయిల్ గా చూసుకుందాం. హాల్ చూసారా, సూపర్, వావ్, ఎన్నో ఏళ్ల క్రితం ఇది. ఆ ఇళ్ళకి ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు ఆ గెస్ట్లని ఇలా ఒక్కొక్క సింగిల్ రూమ్స్ లో ఉంచుతారనమాట. అయితే అటాచ్డ్ లేదు, ఇది బయట ఉందన్నమాట. వాళ్ళని సపరేట్ గా పెట్టి వాళ్ళకి ఆతిథ్యాలు ఇస్తారేమో. మరి వాళ్ళ స్కూల్ ఎలా ఉందో కూడా లుక్ వేసుకుందాము. నేను నుంచిన గది వచ్చేసి ప్రిన్సిపల్స్ రూమ్ అంటే ఇది. ఇలా మనం లోపలికి వెళ్ళిపోతుంటే ఒక్కొక్కటి క్లాస్ రూమ్స్, ఆ పైన కూడా కూర్చుని చదువుకునే వాళ్ళేమో. మరి ఇలా మనం లోపలికి వెళ్ళిపోతుంటే డిఫరెంట్ క్లాస్ రూమ్స్ అయితే ఉన్నాయన్నమాట. చిన్నగానే ఉన్నాయి. చైనీస్ వాళ్ళ బడిది. వీళ్ళు మంచి టాప్ అంటే కొండ పైన కట్టుకున్నారు కదా. సో వ్యూ అయితే అద్భుతంగా ఉంది. ఇక్కడ నుంచి పైకి వెళ్ళిపోతుంటే మనకు ఒక కిచెన్ వస్తుంది అనమాట. కిచెన్ పెద్ద హడావుడిగా లేదు. ఓ 2 కుంపట్లు ఉన్నాయి. మనకి కుంపట్లు అంటాం కదా, ఎందుకంటే చైనీస్ వాళ్ళు ఉడకబెట్టేసుకుంటారు కదా. సో ఇది వచ్చేసి మనకి గుడి. ఈ గుడి లోపల మనకి లైట్ ప్రార్థనలు జరుగుతాయి. చైనీస్ కల్చర్లో నాకు తెలుసుకున్న దాన్ని బట్టి ఇక్కడ వచ్చేసి ఫస్ట్ లక్ గాడ్ అని ఉంటారు, దాని తర్వాత డబ్బుల్ గాడ్ అని ఉంటారు, దాని తర్వాత వర్షాల గాడ్ అని ఉంటారు. ఈ ముగ్గురే అని చెప్పేసి అంటున్నారు. పైనుంచి వ్యూ అయితే అద్దరిపోయింది. నెక్స్ట్ మనం అయితే ఇంకా కిందకి దిగిపోదాము, వెళ్ళిపోదాము. ఇది చైనీస్ యాన్సిస్ట్రల్ హౌస్ ఇన్ చైనా. ఇంకా ఆలస్యం ఎందుకు, సబ్స్క్రైబ్.